జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత, అధికారం కోల్పోవటానికి చాలా కారణాలు చెప్పారు. రాజధాని విషయం అయితే గాని, పథకాల విషయం అయితే గాని, ఆ పార్టీలో ఉన్న నాయకుల మాట తీరు విషయం అయితే గాని, వీటి వల్ల ఆ పార్టీ ఓడిపోయింది అని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. ఆ పార్టీ ఈ విధంగా ఓడిపోవటం వల్ల, వీటి వల్ల ఓడిపోవటం వల్లనే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయటికెళ్ళిపోయి ఇప్పుడు ఆ పార్టీ కుదేలైపోయే స్థాయిలో ఉంది. అంటే పూర్తిగా భూస్థాపితం అయిపోయేలా ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుకుండా జరుగుతుంది. అసలు ఆ పార్టీ ఓటమి వల్ల ఈ విధంగా జరిగింది అనుకోవటం కంటే, ఓటమి వల్ల కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ విధంగా జరిగింది అనుకోవటం రైటు. ఎందుకంటున్నానంటే, ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసినటువంటి ఏ నాయకులైనా గతంలో రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఆయన ఒక ఈగోయిస్ట్ పాలిటీషియన్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఎత్తపెట్టింది ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ఇలా అయితే పార్టీ పోతున్నారా బాబు. ఆయన ఎవరి మాట ఏండో, ఏం చెప్పినా ఏండో అనే బిహేవియర్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసే నాయకులందరూ కూడా అదే మాట చెప్తున్నారు. రాజోలి ఎమ్మెల్యే రాపాక్ గాని ఎవడి మాట విండాయన మళ్ళీ క్వార్టర్ మీద పెట్టడం ఎందుకు? ఆయన డైరెక్ట్ గా మొన్న ఓపెన్ గా బయటకు వచ్చి ఆయన మీటింగ్లకి రమ్మంటే రాలేదు. ఎందుకు మనం ఏమన్నా చెప్తే అంటాడా మాట ఆయన అండ్ సీఎంఓ కూడా మమ్మల్ని దరిదాపుల్లో కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు, మాకు అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు. అండ్ అలాగే ఉమెన్ కమిషనర్ గా చేసిన వాసిరెడ్డి పద్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అదే తీరులో మాట్లాడడం జరిగింది. అవకాశం వస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నుంచి 1000 కిలోమీటర్ల దూరం పారిపోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా మంది ఆ పార్టీలో నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈగో వల్ల, అంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినడం, మాట వినడం అనే ధోరణితో ఉండటం వల్లనే ఆ పార్టీలోంచి దూరం అయిపోవటం జరుగుతుంది. ఆ పార్టీ పడిపోవటానికి కారణం ఇది, ఓటమి కాదు. ఎప్పుడు ఓడిపోయిన తర్వాత నాయకులు ఆ పార్టీలో నిలబడితే ఆ పార్టీ మళ్ళీ నిలబడి గెలుపుకి ముందుకెళ్ళటానికి ఉంటుంది. కానీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ బయటికి వెళ్ళిపోతున్నారంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి మీద నమ్మకం లేదు. గతంలో 2019 ఎలక్షన్లో టీడీపీ కూడా ఓడిపోయింది. అందులోంచి కూడా కొంతమంది నాయకులు బయటకు వచ్చేయడం జరిగింది వైసీపీలోకి. కానీ చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా విమర్శించడం జరగలేదు. అంటే ఈయన ఎవరి మాట ఏండో, ఈయనదే పెత్తనం, చంద్రబాబు గారి దగ్గరికి ఎవరిని రానివ్వడం అనే మాటలు ఎక్కడి నుంచి వచ్చేవి కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన కుటుంబంలో సభ్యులను కూడా దగ్గరికి రానివ్వడం. షర్మిల హస్బెండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరి మాట ఏండో, ఎవడు వినడు ఆయన. ఓకే, విన్నాడు. కూర్చోబెట్టి మాట్లాడదామని ఎవరి మాట ఏండో, ఏ డెసిషన్ అయినా ఆయనే తీసుకుంటాడు ఇష్టం వచ్చినట్టు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఫీల్ అయ్యాడంటే, రాష్ట్రం అంతా నా ముఖం చూసే ఓట్లు వేసాడు. అంటే అతను నిలబెట్టిన ఎమ్మెల్యేల ముఖం చూసి ఓట్లు వేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్లనే 151 సీట్లు వచ్చేసినాయి. కింద ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, లేకపోతే ఆ పార్టీలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు కానీ దానికి బాధ్యులు కారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగేది కాదు. ఏ డెసిషన్ అన్నా, ఏ పార్టీలో అన్నా నాయకుడు తీసుకోవటం సహజం. ఏ నాయకుడన్నా కొన్ని డెసిషన్లో స్వతహాగా తీసుకోవచ్చు. కానీ మరికొన్ని డెసిషన్లో పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో, నాయకులతో సంప్రదించి ఆ తర్వాత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ వైసీపీ అనే పార్టీలో ఒక పెద్ద మనిషి పేరు చెప్పండి. ఇప్పుడు టీడీపీ ఉంది, ఒక 4-5 పేర్లు మనం చెప్పగలుగుతాం. కానీ వైసీపీలో ఎవరిది చెప్తాం? సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తామా చెత్త పనులు చేయటానికి? ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరి మాట వినేవాడు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళి డెసిజన్ తీసుకుంటూ వెళ్ళేవాడు. జగన్మోహన్ రెడ్డికి అదేమీ లేదు. ఇంకా అది ఆయన ఏమనుకుంటే అదే చేసి పాడేయాలి. అది ఆయన ఏమంటే ఆ పని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేసి తీరాలి. అందులో తప్పులు చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. ప్రతి మనిషికి ఈగో ఉంటుంది, ఏ మనిషికి ఈగో లేకుండా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డికి నరాలు ఒళ్ళంతా ఈగో ఉన్నది అనేటట్టు ఆ పార్టీలో నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఇలా కిందకు పడిపోవడానికి రోజు రోజుకి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఖరి, రాజకీయంలో ఉన్నటువంటి నాయకుడికి ఉండకూడనిది ఈగో. అది మన జగన్మోహన్ రెడ్డికి తారాస్థాయిలో ఉంది. అది గనక
తగ్గించుకోకపోతే గనక, అందరినీ కలుపుగోలుగా పార్టీలో సమానత్వంగా చూడకపోతే గనక, వాళ్ళ డెసిజన్లు తీసుకోకపోతే గనక పార్టీ అనేది బ్రతికి ఉండటం కష్టం.